సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇదే అదనుగా ఛార్జీలను భారీగా పెంచేశారు. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు ఛార్జీలు ఉండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు 3,000, చెన్నై నుంచి 3,500 వరకు వసూలు చేస్తున్నారు. కుటుంబంతో వెళ్లాలంటేనే లక్షల్లో ఖర్చు అవుతుండటంతో చాలామంది ప్రయాణంపైనే ఆలోచిస్తున్నారు. అయితే జనం మాత్రం సంక్రాంతి సమయంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ జనవరి 13, 14 తేదీల్లో రానుండగా దానికి ముందు వీకెండ్ కలిసి రావడంతో జనవరి 9, 10 తేదీల్లో ప్రయాణాలకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వెళ్లే బస్సుల టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర దాదాపు 1,880 రూపాయలుండగా ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో 5,000 నుంచి 6,999 రూపాయల వరకు పలుకుతోంది. ఇదే మార్గంలో జనవరి 9న విమాన టికెట్ 6,500 రూపాయలు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం. అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది. ఈ లెక్కన 5 సభ్యులున్న ఒక కుటుంబం ప్రైవేట్ బస్సులో విశాఖపట్నం వెళ్లాలంటే కేవలం టికెట్లకే 30 నుంచి 35 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన దారుణ పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రతి ఏటా బస్సుల్ని నడుపుతుంది. కానీ ఆ బస్సులపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్టీసీ కూడా నవంబర్లోనే ప్రత్యేక సర్వీసులపై క్లారిటీ ఇస్తే బాగుంటుందంటున్నారు జనం. కానీ ఆర్టీసీ వచ్చే నెలలో ఈ బస్సులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆర్టీసీ డిమాండ్కు తగిన విధంగా ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంక్రాంతికి ఊరు వెళతారు, బానే ఉంది. మరి తిరుగు ప్రయాణం సంగతి ఏంటి? ఆ భయం కూడా జనాల్ని వెంటాడుతోంది. మొత్తం మీద సంక్రాంతికి ఊరెళ్దామని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. ఈసారి ఊరెళ్లడం కష్టమేనా అంటూ జనాలు నీరసపడిపోతున్నారు. పండగ రద్దీని తట్టుకునేలా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.